శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలోని సోంపేట మండల కేంద్రంలో 4,60,00,000 రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి భవనాలను వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త జిల్లా పరిషత్ చైర్పర్సన్ పీరియా విజయసాయిరాజ్ మాజీ ఎమ్మెల్యే పీరియా సాయిరాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోంపేట మండల కేంద్రంలో అధునాతన భవన సదుపాయంలో ఇక నుంచి ప్రతిరోజు 60 రకాల పరీక్షలు 170కి పైగా రోగాలకు చికిత్సలు అందుతాయని అన్నారు. అన్ని రకాల విభాగాల వైద్య నిపుణులు ఇతర వైద్య సిబ్బంది ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్నారని అన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోంపేటలో ఆసుపత్రి నిర్మాణం కొరకు కోట్ల రూపాయల నిధులు కేటాయించడం ఆనందదాయకమని అన్నారు. ఇతర ముఖ్యమైన వైద్య నిపుణులు కూడా రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోంపేట ఎంపీపీ డాక్టర్ దాస్, కంచిలి ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మనందరికీ తెలుసు, మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పలు సిహెచ్సిలు పలు పిహెచ్సిలు స్థాపించి వైద్య విధానాల్లోనే పెను మార్పులు తీసుకొని వచ్చి ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దారనే చెప్పాలి. మరి ఈరోజు సోంపేటలోని సిహెచ్సికి అడిషనల్ రూమ్స్ కింద ఈరోజు 4,60,00,000 ఇవాళ మనం ఓపెనింగ్ చేశాము. గతంలో ఇక్కడ 3 డాక్టర్స్ ఉండేవారు. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 8 డాక్టర్స్తో విత్ ఆల్ ద స్టాఫ్ అందరితో కూడా ఇవాళ మనం చూస్తున్నాము. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇప్పుడు ప్రతి సిహెచ్సిలోనూ 60 రకాల టెస్టులతో పాటు 178 రకాలకు మెడిసిన్స్ ఇస్తున్నారు. గతంలో 5 lakhs ఉండేది ఆరోగ్యశ్రీ, మరి ఇప్పుడు దాన్ని 25 లక్షలకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ దీని కింద ఈరోజు ప్రతి ఒక్క ఫ్యామిలీలోకి వెళ్ళి క్రియాటిన్కి టెస్ట్ చేయడానికి రోజుకి 5గురికి క్రియాటిన్ టెస్ట్ చేస్తున్నారు. మరి ఈరోజు ఉద్దానంలో మన అందరికీ తెలుసు, క్రానిక్ కిడ్నీ పేషెంట్స్ ఇక్కడ చాలా తీవ్రంగా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎప్పుడు కూడా గత ప్రభుత్వాలు ఏవి కూడా చర్యలు తీసుకోలేదు. మరి దాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని ఒక ఉద్దేశంతో వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా క్రియాటిన్ 5% ఉంటే వాళ్ళకి 5,000, డయాలసిస్ చేసుకునే వాళ్ళకి 10,000. ఈ రోజు శాశ్వత నివారణగా ఈరోజు ఉద్దానం వాటర్ ఫౌండేషన్ కింద అక్కడి నుంచి మనకి హిరమండలం నుంచి ఈ రోజు మనకి మన ఇచ్చాపురం వరకు కూడా సుమారు 120 కిలోమీటర్లు 805 గ్రామాలకి గాను ప్రతి గ్రామానికి నీళ్లు అందిస్తున్నారు. ఇంతటి చక్కటి విద్యా విధానం ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ లేదు. అందరూ కూడా జయజయలే కొడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన అన్ని కూడా ఒక వ్యవస్థల్ని నిర్మించి వాటితో ఈరోజు చాలా చక్కగా పరిపాలనిస్తున్నారు. ఒక వాలంటీర్ వ్యవస్థ అయితేనేవ్వండి, ఒక సచివాలయం వ్యవస్థ అయితేనేవ్వండి, ఈ రోజు ఈ డాక్టర్స్ వ్యవస్థ అయితే కానివ్వండి, ఆర్బీకే సెంటర్స్ అన్ని కూడా ఒక వ్యవస్థలు పెట్టి పరిపాలన ప్రభుత్వమే ప్రజల వద్దరికి వెళ్లి ప్రతి గ్రామాల్లోనే వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ఒక మంచి చక్కటి వాతావరణంలో ఈ రోజు చాలా చక్కగా ఉంది. అయితే రాష్ట్రమంతా కూడా చాలా చక్కగా విద్యా విధానాల్లో కానివ్వండి, వైద్య విధానాల్లో కానివ్వండి, మరి అలాగే వ్యవసాయ రంగంలో కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నారు. ప్రతి పేదవాడు డబ్బు లేదు మేము వైద్యం చేసుకోలేమనే విధంగా ఈ రోజు విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికైనా వెళ్ళినా మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా అమలయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. కాబట్టి ఇలాంటి పరిపాలన మళ్లీ వస్తుందని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతగా అందరి తరఫున సీఎం గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. కావాల్సినటువంటి మొత్తం డాక్టర్ల సిబ్బంది ఇంతవరకు గడిచినటువంటి 30 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఇటువంటి హాస్పిటల్కి, ఇంత మారుమూల ప్రాంతంలో ఉన్న హాస్పిటల్కి ఎప్పుడు డాక్టర్ల కొరతే తప్ప ఏ రోజు కూడా డాక్టర్లు సరిగ్గా ఉండటానికి కూడా అవకాశం లేనటువంటి ప్రదేశంలో, గవర్నమెంట్ డాక్టర్లలో, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ కొరత ఉండేటువంటి ప్రదేశంలో మొట్టమొదటిసారి ఇవాళ అన్ని రకాలైనటువంటి డాక్టర్లను కూడా ఇవాళ ఇక్కడ నియమించడమే కాకుండా పూర్తిగా ఏఎన్ఎంలు అయితేనేమి, స్టాఫ్ నర్సులు అయితేనేమి, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ కి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సిబ్బందిని కూడా ఇక్కడ నియమించి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశంలో ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని రకాలుగా ఆదుకునే విధంగా ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ రకమైన ఆరోగ్య సమస్య వచ్చినా ఆ ఊర్లోనే ఆరోగ్య సమస్యలు కూడా పరిష్కరించడానికి ప్రతి గ్రామంలోనే ప్రతి సచివాలయ పరిధిలో వాళ్ళ వెల్నెస్ సెంటర్ కూడా అక్కడ పెట్టి అక్కడే డాక్టర్ ఇంటికి వెళ్లి ట్రీట్మెంట్ చేసే విధంగా, ఆ తర్వాత అక్కడ నుంచి మండల హెడ్ క్వార్టర్స్ వస్తే అతిపెద్ద
అతిపెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఇక్కడ అతిపెద్ద సిహెచ్సీలు నిర్మించడమే కాకుండా ఇంకా ఏమైనా మండల కేంద్రాల్లో కావాలంటే అక్కడ కూడా పిహెచ్సీలు కొత్తగా నిర్మించి ఇంత పెద్ద ఎత్తున డాక్టర్ సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది డాక్టర్లను కూడా నియమించి ఇప్పటి వరకు ఎవరు చేయలేని విధంగా కనివిని ఎరిగిన రీతిలో మొట్టమొదటిసారి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఇవాళ ఈ రకంగా చేయడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున మనందరినీ ఉద్దేశించి మన కోసం మనల్ని దృష్టిలో పెట్టుకుని మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే మన పిల్లల యొక్క భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంత ఉన్నత స్థాయిలో మన కోసం ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో